వెల్కమ్ టు ఏవి ట్యుటోరియల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేయబోతున్న వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ గురించి మనకు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలతో గ్రామాలకు కొత్త కళ. రాష్ట్రంలో తొలి దశలో 724 కోట్లతో 4530 ఏర్పాటు అన్నమాట డిజిటల్ లైబ్రరీలు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో బలోపేతమే లక్ష్యం. ఒక్కో డిజిటల్ లైబ్రరీ 690 చదరపు అడుగుల్లో నిర్మాణం. ఇప్పటికే 2687 డిజిటల్ లైబ్రరీలకు స్థలాల గుర్తింపు. సదుపాయాలు కంప్యూటర్ పరికరాల కోసం 140 కోట్లు. డెస్క్టాప్ టేబుళ్ళు, సిస్టమ్, విజిటర్ కుర్చీలు, ట్యూబ్లైట్స్, ఫ్యాన్లు, ఐరన్ ర్యాక్లు అందుబాటులో. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అని రావడం జరిగింది. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ బలోపేత విధంగానే రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 4530 గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీల భవనాలను నిర్మాణం చేపడుతుంది. ఒక్కో డిజిటల్ లైబ్రరీని 16 లక్షల వ్యయంతో 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తొలి దశలో నిర్మాణం చేపట్టే 4530 డిజిటల్ లైబ్రరీలకు 724.80 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ డిజిటల్ లైబ్రరీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో 140 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దశల వారీగా ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు అక్కడ నుంచే వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా విధులు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. తొలి దశలో చేపడుతున్న డిజిటల్ లైబ్రరీ నిర్మాణంతో పాటు ఫైబర్ కనెక్టివిటీ డిసెంబర్ నెలాఖరుకల్లా కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. తొలి దశలో చేపట్టే డిజిటల్ లైబ్రరీ ఇప్పటికే 2680 లైబ్రరీ నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించారు. ఇక మిగతా వాటికి ఈ నెలలోనే స్థలాలను గుర్తించడంతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. డిజిటల్ లైబ్రరీలో ఏ విధంగా ఉంటాయంటే ఈ యొక్క సదుపాయాలు వచ్చేప్పటికి 3 డెస్క్టాప్లు, యూపీఎస్ డెస్క్టాప్ బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, అన్లిమిటెడ్ బ్యాండ్ విత్ ఇంటర్నెట్ స్టోరేజ్కి సంబంధించిన డేటా సెంటర్ ఏర్పాటు అన్నమాట. ఇక డెస్క్టాప్ టేబుళ్ళు, సిస్టమ్, విజిటర్ కుర్చీలు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, ఐరన్ ర్యాక్లు ఉంటాయి. ఇక న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అక్కడనే అందుబాటులో ఉంచుతారనమాట. వీటితో పాటు కామన్ ఎంట్రన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సొంత గ్రామాలకు వెళ్ళినప్పుడు డిజిటల్ లైబ్రరీ ద్వారా వారి ల్యాప్టాప్లకు కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన అప్డేట్స్ అండి. ఇవి మార్చి నాటికల్లా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన వీటిని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే వీటికి 2687 ప్రాథమిక దశలో వీటిని ఏర్పాటు చేయాలని, టోటల్గా 4500 పైగా వీటిని ఏర్పాటు చేయాలని కూడా వీరు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే చాలా 760 పైగా కోట్ల రూపాయలను దీనికి కేటాయించడం జరిగింది. అదనంగా వీటి యొక్క సదుపాయాల కోసం ఇంకో 148, 150 కోట్లు కూడా కేటాయిస్తారని తెలపడం జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణం అనేది చాలా వేగవంతంగా ఊపందుకుంది. ఇక వీటికి సంబంధించిన స్టాఫ్ ఏ విధంగా ఫిల్ చేస్తారు వాటి గురించి మనకు అప్డేట్స్ రావాలి. అప్డేట్స్ వచ్చిన తర్వాత అందరికంటే ముందుగా ఈ యొక్క ఛానల్లోనే అందించడం జరుగుతుంది. వీటి డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడా అందరికంటే ముందుగా అందిస్తున్నది మన యొక్క ఏబీ ట్యుటోరియల్ ఛానల్. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.